అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం 'మర్యాద రామన్న' గారి కథల నుంచి 'కుక్క కాటుకు చెప్పు దెబ్బ' అనే కథను వినేద్దాం. ఒక గ్రామంలో సూరయ్య, పేరయ్య అని ఇద్దరు వ్యాపారస్తులుంటారు. వాళ్ళిద్దరూ ఇనుము వ్యాపారం చేస్తూ ఉంటారనమాట. అంటే ఇనుము కొంటారు, అమ్ముతారు. అలా చాలా డబ్బు సంపాదిస్తారు. అయితే ధనాస పాపిష్టిది కదా! సూరయ్య కంటే ఎక్కువ ధనం సంపాదించాలని పేరయ్య, పేరయ్య కంటే ఎక్కువ ధనం సంపాదించాలని సూరయ్య. అలా ఇద్దరూ తాపత్రయపడుతూ ఉంటారనమాట. పేరయ్యకు మరీ ఆసెక్కువ. పైకి స్నేహంగా మాట్లాడుతున్న సూరయ్యని ఎలా దెబ్బ కొట్టాలా అని లోలోపల ఆలోచిస్తూ ఉంటాడు పేరయ్య. అతనికి లేక లేక ఒక కొడుకు పుడతాడు. ఇప్పుడు 5 ఏండ్ల వాడవుతాడనమాట. ఆ పిల్లాడి కోసము డబ్బు బాగా సంపాదించాలని పిసినారితనం చూపిస్తూ ఉంటాడు. పిల్లికి బిచ్చం కూడా పెట్టడనమాట. ఇలా ఉండగా ఇనుము వ్యాపారం అంత బాగా సాగదు. ధరలేమో తగ్గిపోతూ ఉంటాయి. సూరయ్య దగ్గర చాలా ఇనుము నిల్వ ఉండిపోతుంది. ఈ సరుకు దూరదేశాలకు తీసుకుని వెళ్ళి అమ్మి డబ్బు సంపాదించాలని అనుకుంటాడు సూరయ్య. ఒక మంచి రోజు చూసి ప్రయాణమవుతాడు. ఇనుమంతా బండ్లకెక్కిస్తాడు. ఇంకా కొన్ని వందల పుట్ల ఇనుము మిగిలిపోతుంది. అంత సరుకు తాను లేని సమయంలో ఇంట్లో ఉండడం మంచిది కాదనుకుంటాడు సూరయ్య. సాటివాడు, స్నేహితుడైన పేరయ్య దగ్గరికెళ్తాడు. పేరయ్య, నీకు తెలుసు గదా! ఇనుము అమ్మకానికి దూరదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను. నా దగ్గర సరుకు చాలా ఉంది. అంత సరుకు తీసుకెళ్లడం సాధ్యం కాదు. నేను గ్రామంలో లేని సమయంలో ఈ నిల్వ సరుకు ఇంట్లో పెట్టుకోవడము క్షేమం కాదు. దేశంలో దొంగలు గూడా చాలా ఉన్నారు. అందుకని నా వద్ద మిగిలిన ఈ ఇనుమును నేను వచ్చేదాకా నీ కొట్లో ఉంచుతాను. భద్రంగా చూస్తావా? కాస్త ఈ సహాయం చేసి పెట్టు పేరయ్య. సాటి వాళ్ళం. నాకు నీవు, నీకు నేను. ఇంకెవరున్నారు మనకు తోడు అని అడుగుతాడు సూరయ్య. అది విని పేరయ్య చిరునవ్వు నవ్వి, అదేంటి సూరయ్య, ఈ చిన్న విషయానికి ఇంతగా నీవు బతిమిలాడాలా? నీ మాట ఎప్పుడైనా నేను కాదన్నానా? పైగా ప్రస్తుతం నా వద్ద పెద్ద సరుకు లేదు. కొట్టంతా ఖాళీగా ఉంది. నీ సరుకు నా కొట్లో వేయించు. తాళాలు వేసి భద్రంగా ఉంచుతాను. నీవు తిరిగి వచ్చిన తర్వాత తీసుకుందువు గాని. ఈలోగా నీ సరుకుకు ఎలాంటి ఢోకా లేదు. నాది పూచీ అని చెప్తాడు. పేరయ్య మాటలకు సూరయ్య సంతోషించి వెంటనే తన దగ్గరున్న ఇనుమును పనివాళ్ళ చేత పట్టించుకుని పోయి పేరయ్య కొట్లో పడేయిస్తాడు. ఆ ఇనుమంతా మళ్ళీ తూకం వేసి పేరయ్యకు అప్పగిస్తాడు. అతని గుండెల్లో పెద్ద బరువు దించినట్లు అయిపోతుంది. సూరయ్య ప్రయాణమైపోతూ ఉంటే పేరయ్య ఊరి బయట దాకా వెనకాలే వెళ్లి సాగనంపుతాడు. కొన్ని నెలలు గడుస్తాయి. దూరదేశాలకు వెళ్ళిన సూరయ్య తిరిగి రాలేదు. ఈలోగా ఉన్నట్టుండి ఇనుము ధర బాగా పెరిగిపోతుంది. ఈ దుష్టుడైన పేరయ్యకు ఒక దుర్బుద్ధి పుడుతుంది. అంతే మరి, సొమ్ము పాపిష్టిది గదా! ఎంతవారికైనా పాడుబుద్ధులు పుట్టిస్తుంది. తన కొట్లో సూరయ్య దాచిపెట్టిన ఇనుము మొత్తం పేరయ్య అమ్మేస్తాడు. చాలా డబ్బు సంపాదిస్తాడు. దూరదేశాలకు వెళ్ళిన సూరయ్య గ్రామానికి తిరిగొస్తాడు. మామూలుగా వచ్చి పలకరించే పేరయ్య రాలేదు. ఏదో పనిలో తీరిక లేక రాలేదేమోలే అని అనుకుంటాడు సూరయ్య. తర్వాత తనే పేరయ్య ఇంటికెళ్ళి యోగక్షేమాలు విచారిస్తాడు. కానీ పేరయ్య ముభావంగా ఉండిపోతాడు. ఆ మాట ఈ మాట మాట్లాడి సూరయ్య తను దాచిపెట్టిన ఇనుము గురించి అడుగుతాడు. అందుకు పేరయ్య ముఖం ఒకలా పెట్టి, సూరయ్య, ఏం చెప్పమంటావు? చెప్పడానికి నోరు రావడం లేదు. నీ ఇనుము నా కొట్లో పెట్టిచ్చావు. నీ ఎదుటే నేను భద్రంగా తాళాలు వేశాను. కానీ తీరా ఒకరోజు తలుపులు తెరిచి చూస్తే ఇనుము మొత్తం ఎలుకలు తినేశాయి. ఏం చెయ్యను అని అంటాడు. ఆ మాట వినగానే సూరయ్యకు నోట మాట రాలేదు. నిలువున నీరైపోతాడు. ఎక్కడైనా ఇనుమును ఎలుకలు తినేస్తాయా? కొన్ని వందల పుట్ల ఇనుము తన సరుకు కాజేసి పేరయ్య అబద్ధమాడుతున్నాడని, కటిక దుర్మార్గానికి పాల్పడ్డాడని సూరయ్యకు తెలుసు. కానీ ఏమిటి చెయ్యడం? ఇనుము అతని దగ్గర దాచిపెట్టినట్లు తనకు సాక్ష్యం లేదు, పత్రం లేదు. ఇంకా
ఏం చెయ్యలేక గుడ్ల నీరు కుక్కుకుంటూ ఇంటికి తిరిగిపోతాడు సూరయ్య. చివరికి మర్నాడు భార్య చెప్పిన సలహాపై ధైర్యం తెచ్చుకుని మర్యాద రామన్న దగ్గరికెళ్తాడు. జరిగిన సంగతంతా రామన్నకు చెప్పుకుని ఏడుస్తాడు. రామన్న అంతా విని ఒక క్షణం ఆలోచిస్తాడు. సూరయ్యను దగ్గరకు పిలిచి అతని చెవిలో రహస్యంగా ఏదో చెప్తాడు. అంతే, సూరయ్య ముఖం విప్పారింది. సంతోషంతో ఇంటికి వెళ్తాడు. పేరయ్య చేసిన దుర్మార్గానికి మనసులో ఎంత కోపం, ద్వేషం ఉన్నప్పటికీ అది బయటికి పొక్కనీయకుండా ఎప్పట్లాగే పేరయ్యతో స్నేహంగా మాట్లాడుతూ ఉంటాడు. రోజులు గడుస్తాయి. సూరయ్యకు ఒక కూతురుంది. ఆమె పుట్టినరోజు వైభవంగా జరపాలని నిర్ణయించుకుని పెద్ద విందు ఏర్పాటు చేస్తాడు సూరయ్య. తానే స్వయంగా పేరయ్య ఇంటికి వెళ్ళి విందు భోజనానికి రమ్మని ఆహ్వానిస్తాడు. మీ ఇంట్లో అందరూ విందు భోజనానికి తప్పకుండా రావాలి అంటాడు సూరయ్య. అందుకు పేరయ్య, అయ్యా సూరయ్య, నీవు అంతగా చెప్పాలా? నీకన్నా ఆప్తులు నాకెవరున్నారు చెప్పు? నాకు బంధువైనా స్నేహితుడివైనా నీవే. అయితే ఒక్క మాట, ఇవాళ నేను పొరుగురికి వెళ్ళాల్సిన పని ఉంది. బాకీదారు డబ్బిస్తానని రమ్మని కబురు పెట్టాడు. అంచేత వెళ్ళక తప్పట్లేదు. ఇవాళ వెళ్ళకపోతే ఆ సొమ్ము రాదు. అందుకని మా అబ్బాయిని పంపిస్తాను. ఎవరైతేనేమో నేను వచ్చినట్లే అనుకో అని చెప్తాడు పేరయ్య. సరే నీ ఇష్టం అని చెప్పి సూరయ్య ఇంటికెళ్ళిపోతాడు. అనుకున్న ప్రకారం సూరయ్య ఇంట్లో విందు జరుగుతుంది. పేరయ్య కొడుకు 5 ఏండ్ల వాడు భోజనానికి వస్తాడు. వాడికి కావలసిన మిఠాయిలు, పప్పు బెల్లాలు పెట్టి సూరయ్య వాణ్ణి రహస్యంగా ఒక ఇంట్లో గదిలో ఉంచి తాళం పెడతాడు. విందు భోజనాలు అయిపోతాయి. అతిథులు ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. పొరుగురు వెళ్ళిన పేరయ్య రాత్రి పొద్దుపోయిన తర్వాత తిరిగొస్తాడు. కానీ పిల్లవాడు కనిపించలేదు. భార్యను అడిగితే వాడు సూరయ్య ఇంటికి విందు భోజనానికి వెళ్ళాడని, ఇంకా తిరిగి రాలేదని చెప్తుంది. ఇంత పొద్దుపైన కొడుకు తిరిగి రాలేదే అని పేరయ్య కంగారు పడుతూ సూరయ్య ఇంటికి వెళ్తాడు. సూరయ్య, మీ ఇంటికి భోజనానికి వచ్చిన నా కొడుకు ఇంకా ఇంటికి రాలేదు. ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళాడు? పాపం పసివాడు. నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి అంటాడు కంగారుగా. సూరయ్య తనలో తాను నవ్వుకుని, పేరయ్య, నీ కొడుకు మా ఇంటికొస్తుంటే దారిలో ఒక గద్దొచ్చి వాణ్ణి తన్నుకుపోయిందట అని చెప్తాడు. పేరయ్య గుండె గుబేలుమంది. ఇలాంటిది లోకంలో ఎక్కడైనా ఉంటుందా అనుకున్నాడు. తాను ఇనుముక చేసినందుకు ప్రతీకారంగా సూరయ్య ఇలా అబద్ధమాడుతున్నాడని అనుకుని ఇంక చేసేదేం లేక ఎకాఎకి వెళ్ళి మర్యాద రామన్న గారి దగ్గర ఫిర్యాదు చేస్తాడు. రామన్న వెంటనే పేరయ్యను, సూరయ్యను పిలిపించి విచారిస్తాడు. అయ్యా, ఇలాంటి విడ్డూరం ఎక్కడైనా ఉంటుందా? నా కొడుకు 5 ఏండ్ల వాడు. వాణ్ణి గద్ద తన్నుకుపోవడం ఏంటి? మీరే న్యాయం విచారించి నాకు బిడ్డను అప్పచెప్పాలి అని చెప్పి పేరయ్య వేడుకుంటాడు. అంతా విన్న రామన్న, పేరయ్య, నీవే నా ధర్మం, న్యాయం మాట్లాడేది. లోకంలో అనేక వింతలు, విడ్డూరాలు జరుగుతున్నాయి. పుట్ల కొద్దీ ఇనుమును ఎలుకలు తినిపోగాలేంది పిల్లవాడిని గద్ద తన్నుకుపోవడంలో విచిత్రం ఏముంది? పేరయ్య, నీవు సూరయ్యకు అన్యాయం చేశావు. అతను నీ దగ్గర దాచిపెట్టిన ఇనుము అమ్ముకుని లక్షలు సంపాదించావు. ఎలుకలు తినిపోయా అని అబద్ధం చెప్పావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇనుము అమ్మగా వచ్చిన డబ్బు మొత్తం సూరయ్యకు అప్పగించు. నీ కొడుకు నీకు దక్కుతాడు అంటాడు. నేనే సూరయ్యకు ఈ ఉపాయం చెప్పాను. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. నీవు చేసిన పనికి బుద్ధి వచ్చేలా బదులు చేశాడు సూరయ్య అని తీర్పు చెప్తాడు. ఇంకా పేరయ్యకు జ్ఞానోదయం అవుతుంది. తాను చేసిన పనికి సరైన ప్రాయశ్చిత్తం జరిగిందని గ్రహించి సూరయ్య ఇనుము అమ్మగా వచ్చిన డబ్బు మొత్తం తీసుకొచ్చి సూరయ్యకు అప్పగిస్తాడు. ఇంట్లో ఉన్న పిల్లవాడిని తీసుకొచ్చి పేరయ్యకు అప్పగిస్తాడు సూరయ్య. మళ్ళీ ఇలాంటి పని చేయవద్దని రామన్న పేరయ్యను హెచ్చరించి పంపించేస్తాడు. సూరయ్య రామన్నకు ఎన్నో విధాల కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోతాడు. రామన్న పనిన యుక్తికి అందరూ సంతోషిస్తారన్నమాట. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.